కాకినాడ జిల్లాలో కేంద్రీయ విద్యాలయ స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న ఆటో రాయుడుపాలెం సెంటర్ వద్ద బోల్తా పడిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4వ తరగతి చదువుతున్న ఐశ్వర్య అనే బాలిక తీవ్రంగా గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ఉన్న మిగిలిన 8 మంది విద్యార్థులను కాకినాడ జనరల్ హాస్పిటల్కు తరలించగా వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. లారీ ఢీకొని ఆగకుండా వెళ్లిపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతుండగా సంఘటనా స్థలానికి చేరుకున్న సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం వెళ్తున్నటువంటి ఆటో పిల్లల్ని ఇళ్ళ దగ్గర నుండి ఎక్కించుకెళ్ళిన ఒక ప్రైవేట్ ఆటో వెనకాత నుండి లారీ గుద్దటం వలన తిరగబడి డివైడర్ మీద పడింది. ఒక పాప మరణించింది. ఆ పాపకి 10 సంవత్సరాలు. సర్పవరం. ఒక 4గురికి గాయాలయ్యాయి. బట్ అవుట్ ఆఫ్ డేంజర్ వారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే సిటీ స్కాన్కి ఇద్దరిని పంపించారు. 4 పిల్లలను కూడా చూసి రావడం జరిగింది. రిమైనింగ్ మైనర్ ఇంజురీస్ ఇంటికి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. 2 తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోయారు స్పాట్ నుండి. వారి గురించి ఇంకా తెలవాల్సి ఉంది. వాళ్ళ పేర్లు కూడా మనకి ఇంకా ఐడియా రావట్లేదు. డ్రైవర్ మాత్రం 11 మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో డ్రైవరు పాప కూడా అందులో ఉన్నది. బట్ ఇక్కడ పేరెంట్స్ మాట్లాడుతున్నారు. స్కూలు హైవే మీద ఉంది. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫెసిలిటీ ఏమి లేదనేసి ఒకటి. హైవే మీద పిల్లలు అటు ఇటు మోగటానికి స్కూలు బస్సు ఒకటి అరేంజ్మెంట్స్ మేనేజ్మెంట్ చేయలేదని. బట్ ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయం హైర్ ఆఫీస్ దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకుని జరుగుతుంది ఎగ్జామిన్ చేసి. ఎనీహో దురదృష్టకర సంఘటన. అడ్మినిస్ట్రేషన్ స్పీడ్గా రెస్పాండ్. స్కూల్ దగ్గర పిల్లలు రోడ్ క్రాస్ చేసేటప్పుడు అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేరండి. అసలు మేనేజ్మెంట్ అయితే స్కూల్ మేనేజ్మెంట్ అయితే ఏమైనా అడిగితే రెస్పాన్సిబిలిటీ కాదు, గేట్ దాటిన తర్వాత మేము రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్తారు. ఇదంతా ఇక్కడ ఫస్ట్ స్కూల్కి బస్సు లేదండి. బస్సు లేకపోవడం వల్ల పిల్లలందరినీ మేము లోకల్ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నాం. దీనికి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు. కానీ దీనికి మేము ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము. బట్ మాకు ఎలాంటి సొల్యూషన్ అనేది రాలేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతమంది వచ్చి దీనికి ఏదో చెప్తున్నారు. సో ఇప్పుడైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అనుకుంటున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది స్కూల్ దగ్గర ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండాలి. 3 o'clockకి వెళ్ళేటప్పుడు అది హైవే మీద వెహికల్స్ ఏమో చాలా ఫాస్ట్గా వస్తాయి. పిల్లలేమో అందరు పిల్లలు ఒకలా ఉంటారు కదండి. కొంతమంది చూసుకొని వెళ్తారు, కొంతమంది చూసుకొని వెళ్ళరు. సో అది ఒక చాలా ఇబ్బంది అండి. తర్వాత వచ్చి ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా ఇబ్బంది ఉంది. కొంచెం అది సాల్వ్ అవ్వాలనుకుంటున్నాం.